హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజులాగే ఈరోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. అదే బన్ కేక్ విత్ ఎగ్స్. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ వెళ్తే ఒక్క లైక్ కొట్టేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ కేక్ కోసం అయితే నేను 3 సేమ్ సైజు బౌల్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు వీటికి ముందుగా మనము నెయ్యిని అప్లై చేసేసుకుందాము. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా కూడా అప్లై చేసి పెట్టేసుకుందాము. తర్వాత ఇందులోకి కాస్త మైదా కూడా వేసి డస్టింగ్ చేసి పెట్టేసుకుందాం. దీనివల్ల కేక్ అనేది అడుగున అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా పంచదార వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుందాం. మెత్తగా చేసుకుంటేనే కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 3 కోడిగుడ్లను కూడా వేసుకుంటున్నా. గుడ్లు వద్దనుకున్న వాళ్ళు పెరుగును యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 నిమిషాల పాటు ఆపి మిక్సీ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ కూడా ఒక 1/2 కప్పు దాకా వేసుకున్న. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు వీటిని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మైదా వేసుకొని 2 కప్స్ జల్లించుకుందాం. అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా దాకా వేసుకొని దీన్ని మొత్తంగా జల్లించుకుందాము. నేనైతే ఈ మెజరింగ్ స్పూన్స్ వాడతాను. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఎక్కువ తక్కువ పడకుండా ఇవి వాడతాను అన్నమాట. ఇప్పుడు మైదాన్ని జల్లించుకుందాము. ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్టయితే పక్కకు వచ్చేస్తాయి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని కూడా ఇందులో వేసేసి విస్కర్తో సేమ్ డైరెక్షన్లో స్లోగా కలిపేసుకుందాం అన్నమాట. మధ్యలో కొద్దిగా కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. పాలన్నీ కూడా ఒకేసారి యాడ్ చేయకూడదు. కొద్దిగా వేసుకుంటూ మనము సాఫ్ట్గా విస్క్ చేసుకోవాలన్నమాట. దాదాపుగా ఇది కూడా 3-4 మినిట్స్ పాటు కలుపుకున్నట్టయితే బ్యాటర్ అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అప్పుడు కేక్ కూడా మంచిగా పొంగుతుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పాలన్నీ కూడా మొత్తం వేసేసుకున్నాం కదా. ఇందులోకి ఇప్పుడు చిటికెడు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్, అలాగే 1 స్పూన్ టూటీ ఫ్రూటీ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు మనం డస్టింగ్ చేసి పెట్టుకున్న బౌల్స్లోకి కొద్దిగా వేసేసుకుందాం. తర్వాత ఒక్కొక్క దాన్ని ట్యాప్ చేసేసి దీన్ని ఏమైనా దీనివల్ల ఎయిర్ గ్యాప్ అనేది ఉంటే ఈక్వల్ అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని పైన మళ్ళీ కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుంటే చూడటానికి కూడా చాలా లుక్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో ఒక్కొక్క దాన్ని సర్దేసుకుందాము. అండ్ వీటిని మధ్యలోనే పెట్టాలి, చుట్టూ అంచులకు అనేది తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 20-25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకుందాం. ఇప్పుడు తీసి చూద్దాము. 25 మినిట్స్ అయింది. ఒక టూత్ పిక్తో చూసినట్టయితే చూసారా, టూత్ పిక్ ఎంత క్లీన్గా వచ్చింది. సో బేక్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని క్లాత్తో పక్కన తీసి పెట్టేసుకుందాం. వీటిని క్లాత్ కప్పేసి ఒక 20 మినిట్స్, 1/2 అవర్ పాటు చల్లారి పెట్టేసుకుందాం. చల్లారిపోయినాయి కదా. ఎప్పుడు కూడా చల్లారిన తర్వాతనే కేకును డిమోల్డ్ చేసుకోవాలి, లేదంటే అది రాదు సరిగా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డిమోల్డ్ చేసుకుందాము. చాలా ఈజీగా వస్తున్నాయి, చాలా పొంగినాయి కదా, చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా కేక్ షేప్ కూడా. సో 4 కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఒక్కొక్క దాన్ని తీసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా ఊడొచ్చింది. వావ్, వెరీ నైస్ కదా. సో మీకు కూడా ఇలాగే చేసుకోవాలనుందా? మళ్ళీ ఇంకెందుకు ఆలస్యము, వెంటనే నేను చెప్పిన ఈ ప్రాసెస్ని చూడండి. మీకు కూడా తప్పకుండా కుదురుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. సో ఇంత ఈజీగా ఉన్న కేక్ మీరు కూడా తయారు చేసుకొని అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, bye. Thanks for watching.